ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు కుమార్తె క్రాంతి బార్లపూడి గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ముద్రగడ పద్మనాభం గారిని జగన్ గారు పరామర్శించలేదని, అవసరం ఉన్నంత వరకు ఆయన్ని వాడుకుని ఈరోజు అవసరం తీరాక కనీసం పరామర్శ కూడా చేయలేదు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అమ్మ క్రాంతి గారు, గిరి గారితోటి జగన్ గారు ఎప్పటికప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా పరామర్శించడం కానీ, ఆయనకు కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చడంలో కానీ, ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి పంపించి అక్కడ కావాల్సిన అవసరాలన్నీ కూడా చూడడం జరుగుతుంది అని ఆల్రెడీ కొంత మీడియాలోని, సాక్షి పేపర్లోని కూడా ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. అయితే మీకు అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోవడానికి ఎటువంటి అవకాశము లేక మీరు చదివే ఎల్లో మీడియా ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడా కూడా జగన్ గారి గురించి మంచి రాయరు కాబట్టి, మీరు చదవలేదు కాబట్టి మీ నాన్నగారిని పరామర్శించలేదు జగన్ గారు అని అనడం, అబద్ధపు పోస్టులన్నింటినీ ఈ విధంగా పోస్ట్ చేయడం అన్నది చాలా సిగ్గుచేటు. కేవలం రాజకీయం కోసం ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా కేవలం రాజకీయం కోసం మీరు ఈరోజు ఇటువంటి పోస్టులు పెట్టడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. ముద్రగడ పద్మనాభం గారికి విలువ ఇవ్వట్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పోస్ట్ చేశారు. పోయినసారి ఆయన ఒంట్లో బాగోకపోతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమర్జెన్సీ ఉంది అని అనగానే ఎయిర్ లిఫ్ట్ అంతా కూడా ఏర్పాటు చేసి అన్నీ కూడా సమకూరిస్తే ముద్రగడ పద్మనాభం గారు రికవర్ అయ్యి వెనక్కి వచ్చి డైరెక్ట్గా ఆయనే మీడియాలో చెప్పారు, జగన్ గారు నాకు అన్నీ ఏర్పాటు చేసినా నేనే వద్దని చెప్పాను, అవసరం లేదని చెప్పాను, నన్ను ప్రతిక్షణం ఆయన పరామర్శించి నాకు కావాల్సినవి అన్నీ చూసుకున్నారు అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారే స్వయంగా మీడియా ముందు వచ్చి చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా గిరి గారితో ఆయన 24/7 కాంటాక్ట్లో ఉండి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటూనే ఉన్నారు. మరి ఈ రకమైన విషయం మీకు చేరువ అవ్వట్లేదు అంటే మీరు మీ యొక్క కుటుంబానికి ఎంత దూరంగా ఉన్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. అయితే విలువ ఇవ్వడం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఏమా ముద్రగడ పద్మనాభం గారిని కానీ గిరి గారిని కానీ ఎంత దారుణంగా ట్రోల్ చేశారు, ఎన్ని విధాలుగా హింసించారు, ఏ పార్టీ చేసింది, ఎవరెవరు ఈయన్ని ఇబ్బంది పెట్టారు, సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు జాయిన్ అయిన పార్టీ వాళ్ళందరూ కూడా ఎన్ని రకాల పోస్టులు పెట్టలేదు. గౌరవించింది మీరా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి అమ్మా. ఈరోజు పొలిటికల్ భవిష్యత్తు కోసం ఈరోజు మిమ్మల్ని, మీ నాన్నగారిని ఇంత నీచంగా మాట్లాడిన వాళ్ళు, ఇంత నీచంగా ప్రవర్తించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈరోజు పొలిటికల్ గ్రోత్ కోసం చూసుకున్న మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు, ఆయన విలువ ఇవ్వట్లేదు అని మాట్లాడడం ఎంతవరకు సబబు? ఈరోజు మీరు ఎవరితోటైతే తిరుగుతున్నారో, మీరు ఏవే పోస్టులు అయితే పెడుతున్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో మీ నాన్నగారి గురించి కానీ గిరిగారి గారి గురించి కానీ ఎన్ని విధాల తప్పుడు పోస్టులు హేళన చేస్తూ తప్పుడు మాటలతోటి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవి లేవు? కృంగిపోలేదు మీ కుటుంబం అంతా ఓ టైంలో? అటువంటి పార్టీతోటి ఈరోజు మీరు చేతులు కలిపి తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు విలువ ఇవ్వట్లేదు అని చెప్పి మీరు మాట్లాడుతుంటే ఇంక ఏ విధంగా మీకు సమాధానం చెప్పాలో మాకు అర్థం అవ్వట్లేదు. సొంత కుటుంబ సభ్యులతో, సొంత వారి మీద ఈ రకమైన నిందలు వేయడం, వాళ్ళతో గొడవ పడడం, పబ్లిక్గా వాళ్ళని వాళ్ళ యొక్క పరువుని తీసే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా సొంత కుటుంబ సభ్యులతోటి ఇటువంటివన్నీ చేయించేది మొదటి నుంచి కూడా మీ కూటమి ప్రభుత్వంలో మీతో పాటు ఉన్న తెలుగుదేశం పార్టీకి బాగా అలవాటు. అయితే ఈరోజు ఆ యొక్క పద్ధతిని జనసేన పార్టీ వాళ్ళు కూడా మేము కూడా ఉన్నాము మీతో పాటు, అవన్నీ మేము నేర్చుకుంటాం అనే విధంగా సొంత ఇంట్లో వాళ్ళ మీదే అన్ని రకాల ఇబ్బందులు పడ్డ వాళ్ళ మీద మీరు ఈరోజు వాళ్ళతో చేతులు కలిపి ఆయన మీద నిందలు వేయడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయం చేయడానికి ఈరోజు ముందుకు వచ్చారు. మీకు తెలీదా ఎంత ఇబ్బంది పడ్డారు? ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో మీతో పాటు ఉన్న జనసేన వాళ్ళు కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మీ తండ్రి గారిని, మీ అన్నయ్య గారిని ఎంత ఇబ్బంది పెట్టారు అన్నది మీ స్టేట్మెంట్లో మరొకటి రాశారు. రౌడీలకి, గంజాయి బ్యాచ్కి ఇచ్చే మద్దతు మీరు మా తండ్రి గారికి ఇవ్వట్లేదు, వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పి ఒక పోస్ట్ని పోస్ట్ చేసే ముందు దీనికి ఏ విధమైన విమర్శలు వస్తాయి అని కూడా ఒకసారి మనం చూసుకోవాలమ్మా. గంజాయి గురించి మీరు మాట్లాడుతున్నారే, మీ సొంత నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, గంజాయి పిఠాపురంలో ఎంత దారుణంగా అవైలబిలిటీలో ఉందో
యువతంతా గంజాయికి ఏ రకంగా బానిసలు అవుతున్నారో, సొంత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గంలో గంజాయికి కంట్రోల్ లేదు అంటే ఈరోజు గంజాయి బ్యాచ్కి ఎవరమ్మా విలువ ఎక్కువ ఇస్తుంది? మీరా, మేమా? ఒక పోస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఒక్కసారి ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకుని పోస్ట్ చేయండి. వీలైతే ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ప్రశ్నించే విధంగా, పోరాడే విధంగా పోస్ట్ చేయండి. కానీ ఈ విధంగా సొంత కుటుంబ సభ్యుల మీద లేదా వాళ్ళ పరిస్థితులని రాజకీయ పరంగా ఉపయోగించుకోవటానికి, పాపులర్ అవ్వడం కోసమో, మీ భవిష్యత్తు కోసమో, మీ వెనకాల మీ కూటమి ప్రభుత్వం మీకేదో చెప్తే ఆ సలహాలన్నీ తీసుకొని దయుంచి మీరు ముందుకు రావద్దు అని కోరుకుంటున్నామమ్మా.